ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ న్యూస్‌ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే మన ప్రపంచవ్యాప్తంగా జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఏ న్యూస్‌లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళు ఒక ఉచిత ఏఐ సంబంధించిన టూల్‌ని అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఏఐ టూల్ దేనికోసం అంటే అక్కడ ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన మానిటరింగ్ కోసం ఈ పర్టికులర్ ఏఐ టూల్ అయితే తీసుకొచ్చారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి స్టేట్ అన్నమాట. ఇలా ఒక ఏఐ టూల్ ని తీసుకొచ్చి అది విద్యార్థులకు సంబంధించిన గ్రోత్ మానిటరింగ్ కోసం యూజ్ చేయడం అనేది. సో మరి ఏఐ టూల్ ఎలా పనిచేస్తుంది అంటే ఇనీషియల్ గా విద్యార్థులకు సంబంధించిన డేటా అనేది తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ వేలో అంటే అది వాళ్ళని గమనించడం కానివ్వండి, వాళ్ళ మార్క్స్ కానివ్వండి, వాళ్ళ మెంటల్ స్టేట్స్ అన్ని చెక్ చేసుకుంటా వీళ్ళని ఎలాగైతే ముందుకు తీసుకెళ్లొచ్చు అని ఒక ప్రణాళికని ఏఐ మోడలే హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కర్ణాటక పియూసీ టాపర్ ఎవరైతే ఉన్నారో దీక్ష అనే అమ్మాయి, ఆమె నెక్స్ట్ ఫ్యూచర్ గోల్ ఏమని చెప్తున్నారంటే బిఈ చేద్దాం అనుకుంటున్నారని చెప్తున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ లో. అంటే మన బీటెక్ ఎలాగో అక్కడ బిఈ అలాగనమాట. సో ఈ బిఈ డొమైన్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ లాంటిదే, దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఈమె డొమైన్ తీసుకుంటామని చెప్తుంది. తాజాగా ఆమె ఐసిఎస్సి సాహిత్య స్కూల్లో 98.6% గ్రేడ్ ని అయితే మంచి ఫస్ట్ గ్రేడ్ ని అయితే సంపాదించారు. అలానే తాజాగా పియూసీ టాపర్ కూడా అయ్యారు. సో మీరు క్లారిటీ అయితే దొరికిందని మేము భావిస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు ఏ డొమైన్ లో కానివ్వండి టాపర్స్ కూడా నెక్స్ట్ వాళ్ళ కెరీర్ కింద ఏనే చూస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు జాన్ ఈవీ స్థాపించిన ఏ హార్డ్వేర్ స్టార్ట్అప్ ని సుమారుగా $500 మిలియన్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. ఈ జాన్ ఈవీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి ఐఫోన్ ఏదైతే డెవలప్ చేశారో అందులో కూడా ఈయన ఒక టీమ్ మెంబర్ గా ఉన్నారనమాట. అటువంటి వ్యక్తి తాజాగా ఒక ఏ డివైస్ అయితే రూపొందిస్తున్నారు. ఆ ఏ డివైస్ ఏంటంటే మరింత బాగా హ్యూమన్స్ ఏఐతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఆ ఏ డివైస్ అయితే ఈయన రూపొందించారు. సో దాన్ని ఆ డివైస్ ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం మైక్రోసాఫ్ట్ ఓన్ చేసుకున్న ఓపెన్ ఏ సంస్థ వాళ్ళు $500 మిలియన్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా ఒక ఏఐ మోడ్ ని తీసుకొచ్చారు. మీరు ఎవరైతే గనక ఏఐ మోడ్ ని యూజ్ చేసుకుని సెర్చ్ లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని మీరు యూజ్ చేసుకుని ఏదైనా ఒక ఇమేజ్ ని స్కాన్ చేసుకుని దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే మనకి సమాధానం అయితే ఇస్తుంది అనమాట. ఈ పర్టికులర్ మోడ్ ని మీరు వాడుకోవాలంటే ఎగ్జిస్టింగ్ గా మీ దగ్గర ఇమేజ్ ఉంటే దాన్నైనా అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక కొత్త ఇమేజ్ నైనా మీరు తీసి అప్పటికప్పుడు దాని నుంచి క్వశ్చన్ అడిగినా కూడా దానికి రిలేటెడ్ ఏమైనా ఆన్సర్స్ ఉంటే గనక మనకి గూగుల్ సమాధానం అయితే ఇస్తుంది. మీకు ఒకవేళ మీరు బ్రౌజర్ ఉంటే ఒకసారి మీరు టెస్ట్ చేయండి ఆ ఫీచర్ ని. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. తాజాగా ఏఐ వార్స్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి కంపెనీ వాళ్ళు కూడా తమ ఏఐ మోడల్స్ అయితే డెవలప్ చేసుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. వాళ్ళ కాంపిటీటర్స్ దగ్గర ఉద్యోగం చేయకూడదు, మా దగ్గరే వాళ్ళ ఉద్యోగస్తులు కొనసాగాలనే ఉద్దేశంతో ఈవెన్ వాళ్ళు వెళ్లకుండా ఉండడానికి ఈవెన్ ఒక సంవత్సరం పాటు కావాలంటే వాళ్ళు పెయిడ్ లీవ్స్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు తప్పిస్తే వాళ్ళు మాత్రం వాళ్ళ రైవల్స్ దగ్గర జాయిన్ అవ్వకుండా కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేయించుకుంటున్నారు అనమాట. నాన్ కంపీట్ అగ్రిమెంట్స్ అయితే రాసుకుంటారు. ఇది స్పెసిఫిక్ గా యునైటెడ్ కింగ్డమ్ రీజన్ లో అయితే జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ అగ్రిమెంట్స్ ఏదైతే ఉన్నాయో సీనియారిటీ బట్టి అయితే ఈ పర్టికులర్ అగ్రిమెంట్స్ అయితే చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వన్స్ ఒక పర్టికులర్ మోడల్ ని డెవలప్ చేద్దాం అనుకున్న టైంలో దాని తర్వాత ఒక మేజర్ పర్సన్ అందులో వర్క్ చేసి దాని తర్వాత లెఫ్ట్ అవుతే ఆ పర్టికులర్ సీక్రెట్స్ వేరే కంపెనీకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈవెన్ వీళ్ళు ఏ టాలెంట్ కి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఒక సంవత్సరం పాటు మీరు పని చేయకపోయినా పెయిడ్ లీవ్ ఇస్తామని కూడా చెప్తుంది. అంత డిమాండ్ అయితే ప్రెసెంట్ ఏ సంబంధించిన ఇంజనీర్స్ కింద ఉందని మీరు గుర్తించండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శామ్ ఆల్ట్మన్ తాజాగా గిబ్లీ సంబంధించిన ట్రెండ్ మీద స్పందించారు. ఈ గిబ్లీ ట్రెండ్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఆర్టిస్టులకు సంబంధించిన శ్రమ అయితే వృధా అయిపోయింది, వాళ్ళకి ఫలితం దక్కట్లేదు, వీళ్ళు ఫ్రీగా ఏ యూజ్ చేసేసి అందరూ కూడా గిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేట్ చేస్తున్నారని చెప్పి ఒక నెగిటివిటీ ట్రెండ్ అయితే వచ్చింది. దాని మీద శామ్ ఆల్ట్మన్ స్పందిస్తూ ఏం చెప్పారంటే ఇది ఒక నెట్ విన్ సొసైటీకి పరంగా చూసుకున్నది. ఇందులో పాజిటివ్ దృక్పథంలో మనం ఆలోచిస్తే గనక ఓవరాల్ గా చూసుకునేది ఇది పాజిటివ్ గా మనం చెక్ చేసుకుంటే గనక ఇది పాజిటివ్ గా గెలిచినట్టుగానే ఉంది. ఇది 100% గెలిచినట్టే నేను చెప్పట్లేదు కానివ్వండి. ఈ ఆర్ట్ పరంగా ఏదైతే ఉందో
సొసైటీకి బాగా చేరింది కదా అన్నట్టుగా మన శామ్ ఆల్ట్మన్ వ్యాఖ్యలు అయితే ఉంది. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్ లో ఏప్రిల్ 8వ తారీఖున అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్ మీద ఒక కన్సల్టేషన్ సంబంధించిన రిలేటెడ్ ఒక కాన్ఫరెన్స్ లాంటిది జరిగిందనమాట. ఇందులో MEITY వాళ్ళు, యునెస్కో వాళ్ళు కలిసి ఏ ఎక్స్పర్ట్స్ తో కలిపి ఈ పర్టికులర్ కన్సల్టేషన్ అయితే జరిగింది. ఇందులో మేజర్ ఎజెండా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇండియా ఏ మిషన్ CEO ఉన్నారో అభిషేక్ సింగ్ గారు అయితే ముఖ్య అతిథిగా అయితే ఇందులో పాల్గొనడం జరిగింది. మేజర్ ఎజెండా చూసుకున్నట్లయితే సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ ప్యానెల్ డిస్కషన్ అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ సంతతికి చెందిన సిద్ధార్థ నంద్యాల గారికి భారతదేశమే కాకుండా అటు అమెరికా నుండి కూడా ప్రశంసలు అయితే అందుకుంటున్నారు. తాజాగా ఈయన AI యూజ్ చేసి ఒక కార్డియాక్ ఇష్యూస్ ని కనిపెట్టే విధంగా ఒక AI మోడల్ అయితే డెవలప్ చేశారు, ఒక AI టూల్ ని. దాంతో పాటు ఈయన స్టెమ్ IT అలానే సిరాడిన్ AI అనే ఒక 2 స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఫౌండేషన్ చేశారు. ఎప్పుడైతే ఈ పర్టికులర్ కార్డియాక్ ఇష్యూస్ ని ముందుగానే డిటెక్ట్ చేసే అవకాశం ఉన్న యాప్ ని డెవలప్ చేశారో ఇటు మన భారతదేశం నుంచి ముఖ్యమంత్రులు సైతం అభినందించారు. అలానే ఇప్పుడు అమెరికాకు చెందిన బరాక్ ఒబామా గారు, జో బైడెన్ కూడా ఈ అబ్బాయిని అయితే అభినందించడం జరిగింది. సో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఏఐని యూజ్ చేసి కార్డియాక్ అరెస్ట్ ని ముందుగానే డిటెక్ట్ చేసే అవకాశం ఉంటే గనక ఎంతో మంది ప్రాణాలు కాపాడే అవకాశం అయితే ఈ అబ్బాయి చేయగలుగుతున్నాడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త మోడల్ అయితే రివీల్ చేస్తారన్నమాట. దాని పేరే నోవా సోనిక్. ఈ నోవా సోనిక్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ ఇన్పుట్ ని తీసుకుని న్యాచురల్ సౌండ్ తో మాట్లాడే విధంగా స్పీచ్ ని అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అమెజాన్ వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఓపెన్ AI, గూగుల్ సంబంధించిన టెక్స్ట్ టు స్పీచ్ మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే ఇది ఇంకా బెటర్ గా వర్క్ చేస్తుంది, మంచి కాంపిటీషన్ కూడా ఇస్తుందని చెప్తున్నారు. స్పీచ్ పరంగా, స్పీడ్ పరంగా, కాన్వర్జేషన్ క్వాలిటీ పరంగా కూడా మాది బెస్ట్ AI మోడల్ అన్నట్టుగా వీళ్ళు అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ కొత్త AI మోడల్ ని ఎవరైనా యాక్సెస్ చేద్దాం అనుకుంటే అమెజాన్ సంబంధించిన బెడ్రాక్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఈ పర్టికులర్ AI మోడల్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే IBM వాళ్ళు Z17 అనే ఒక మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ అయితే డెవలప్ చేసుకున్నారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అయితే డెవలప్ చేసుకున్నారు. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా AI టెక్నాలజీ కాబట్టి సో కంపెనీ వాళ్ళ ఐకానిక్ మెయిన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్, అది హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, సిస్టమ్ ఆపరేషన్స్ అన్నింటిని కూడా హ్యాండిల్ చేసే విధంగా దీన్ని డెవలప్ చేశారనమాట. ఈ కొత్త AI మెయిన్ ఫ్రేమ్ ద్వారా బిజినెస్ సంబంధించిన ఎంటర్ప్రైజెస్ కి వీళ్ళైతే సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారో దాన్ని మరింత బాగా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అలానే 250 AI యూస్ కేసెస్ కూడా ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఉదాహరణకి మిటిగేషన్ లోన్ రిస్క్ కానివ్వండి, చాట్ బోట్ సర్వీసెస్ కానివ్వండి, మెడికల్ ఇమేజ్ అనాలిసిస్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా హెల్ప్ అయ్యే విధంగా వీళ్ళ కొత్త Z17 సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే AI మరియు VR సిస్టమ్ ద్వారా డెవలప్ చేసిన కొత్త గ్యాడ్జెట్ ఏదైతే ఉందో ఆ గ్యాడ్జెట్ ని యూజ్ చేసి ఆటిజం అనే ఏదైతే డిజార్డర్ ఉందో దాన్ని ముఖ్యంగా పిల్లల దగ్గర అయితే వస్తుంటది అనమాట. ఈ డిజార్డర్ దీన్ని 85% యాక్యురసీతో ఆ పర్టికులర్ డిజార్డర్ ఉందా లేదా అని చెప్పి AI మరియు VR సిస్టమ్ యూజ్ చేసి డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ సిస్టమ్ యూజ్ చేసుకుని బిహేవియరల్ బయోమేకర్స్ అయితే ఇది లింక్ చేసుకుంటూ ఉంటుంది. దాని తర్వాత డయాగ్నోసిస్ చేసుకుంటుంది ఎఫెక్టివ్ గా. ఇలా చేసి ఎర్లీ స్టేజెస్ లోనే ఆటిజం, ఆ పలానా పిల్లోడికి ఆటిజం డిజార్డర్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయవచ్చు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.